ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సాహితీ సంస్కృతులే కాదు హస్తకళలు ఆకట్టుకుంటున్నాయి. ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కార్టూన్లు, పలువురు కళాకారులు వేసిన బొమ్మలు ఆలోచింపజేస్తున్నాయి. ఏటికొప్పాక బొమ్మలు పూర్వకాలం నాటి చరిత్ర, చారిత్రక నేపథ్యాన్ని చాటే తెలుగు నాణాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వివిధ దేశాల నుంచి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సాహితీ ప్రియులు, భాషాభిమానులు సరికొత్త అనుభూతి పొందారు. గతంలో ఎన్నడూ చూడని కళాకృతులు, అబ్బురపరిచే చిత్రాలు, సాహిత్య పుస్తక పరిమళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకృష్ణుడి ఆకారంలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు విగ్రహాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు, సందర్శకులు ఆసక్తిగా ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ అంటే తెలుగు ఆత్మ గౌరవం. మేము పుట్టిన తర్వాత కొన్ని సినిమాలు చూసాము, అంతకుముందు ఎలా ఉన్నారు చిన్నప్పుడు అనేటివి, అవన్నీ కూడా తన సమగ్రమైనటువంటి జీవిత విశేషాల గురించి నిర్వాహకులు ఇక్కడ పెట్టారు సార్. ఇవన్నీ చూడడం, ఆ విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు శ్రీరాముడు పౌరాణిక ఇదిలో ప్రతి పాత్రలో ఇమిడిపోయే తత్వం తనకు మాత్రమే ఉంది. ఇలా పాల్గొనటం చాలా ఆనందంగా కూడా ఉందండి. ఎన్టీఆర్ సార్ గురించి చెప్పాలంటే ఆయనలాగా పుట్టరు, ఇక పుట్టబోరు కూడా. మా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ వచ్చినందుకు. శాతవాహనులు, ఇక్ష్వాకులు మొదలుకుని రెడ్డి రాజులు, కాకతీయుల వరకు తెలుగు నేలను పాలించిన రాజులు, తెలుగువారు ఉపయోగించిన నాణేలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన శిల్ప సంపద ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. తాడికొండ మండలం రావిల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రామకృష్ణారావు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన ప్రముఖుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన కవుల గురించి నేటి తరం విద్యార్థులకు తెలియజేసేందుకు విగ్రహాలను రూపొందించినట్లు ఆయన వివరించారు. తెలుగువారి నాణ్యాలు విడుదల చేసి 2700 సంవత్సరాలైంది. జనపదులు, చక్రవర్తులు, రాజులు, సుల్తాన్లు, నవాబులు విడుదల చేసిన నాణ్యాలన్నీ కూడా ఈ ప్రదర్శనలో పెట్టాను. ఇంట్లో బంగారం నాణ్యాలు ఉన్నాయి, వెండి, రాగి నాణ్యాలు కూడా ఈ ప్రదర్శనలో ఉన్నాయి. తెలుగువారి ఆర్థిక, సాంకేతిక చరిత్ర జనాలకి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది. 100 ఏళ్ళు నిండిన వాళ్ళయే ఫోటోలు పెట్టి ఆ బొమ్మలు చేయడం జరిగింది. 10 వాక్యాలు చేస్తే కనీసం 2 వాక్యాలైన పిల్లలకి వంట పడతాయి. అదే మాదిరిగా ఉత్సాహం, ప్రోత్సాహం, ఆనందం వీటితోటి పిల్లలు కూడా మంచి అడుగుజాడల్లో నడవటానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడటానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో వ్యంగ్య చిత్రాల స్టాళ్లు ఆలోచింపజేశాయి. ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కార్టూన్లతో పాటు పలువురు కార్టూనిస్టుల బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఈ కార్టూన్ల ద్వారా కూడా ఈ తెలుగు వైభవాన్ని చాటాలి, ఈ తెలుగు మహాసభల్లో పిల్లలకు తెలియజేయాలనే సత్సంకల్పంతో ఈ స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు, అదేవిధంగా తెలుగు భాషాభిమానులు అందరికి కూడా మేము అందిస్తున్నాము. 40 సంవత్సరాలుగా నేను కార్టూన్ రంగంలో కార్టూన్లు వేస్తూ ఉన్నాను. ఒక కథ, ఒక నవలలో చెప్పలేనిటువంటి అన్నీ కూడా మేము ఒక చిన్న కార్టూన్ రూపంలో అందించగలము. తెలుగు భాష గొప్పతనాన్ని మా కార్టూన్ల ద్వారా మా మిత్రులు, నేను ప్రదర్శించాము. కార్టూన్ అంటే చాలా అద్భుతమైన కళ. రచయితలు చెప్పలేనంత విషయాన్ని కూడా కార్టూనిస్ట్ చాలా చిన్న గీతలు చెప్పగలుగుతాడు. దీన్ని ప్రతి వాళ్ళు కూడా ఆదరించాలని చెప్పి నా కోరిక. సుమారుగా 20 ఇయర్స్ నుంచి నేను కార్టూన్స్ వేస్తూ ఉన్నాను. విషయాన్ని చాలా సూటిగా, మరి మొత్తం ఏం మనం విషయాన్ని కూలంకషంగా చెప్పక్కర్లేకుండా చిన్న కార్టూన్తో మనం దాన్ని ప్రజలకు చేరవేసేలాగా మనం కార్టూన్స్ వేయొచ్చు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే కార్టూనే మనకి మంచి సాధనం దానికి. మరి ఇలాంటి మా పెద్ద మహాసభల్లో మాకు కూడా ఒక స్టాల్ ఇచ్చి, మంచి వేదిక ఇచ్చి మరి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రపంచ తెలుగు మహాసభల తరఫున.